అయ్యయ్యో, ఆ జమీందార్ గారు వచ్చినట్టున్నారే. నువ్వు ఇక్కడే ఉండు, నేను పంపించేసి వస్తాను. నమస్కారం మహాకవి గారు. నమస్కారం నమస్కారం. త్వరగా నా మాట తెలుపులు. అక్కయ్యకి ఒంట్లో ఏం బాలేదు. ఒంట్లో బాలేదా? ఏంటి చెప్పు. డాక్టర్ వల్ల? అబ్బే, పెద్ద జబ్బేం కాదులేండి. మరి కాస్త తలనొప్పిగా ఉంటేను. తలనొప్పి కదా. నేను ఆసు కవిత్వం రాసుకొచ్చాను. నేను చెప్పే ఆసు కవిత్వం వింటే తలనొప్పి గిరినొప్పి అంతా దెబ్బకి ఎగిరిపోతుంది. ఉంటూ క్షమించండి, మీకు దండం పెడతాను. ఆమెను కదుపుతుంటే కస్సు బుస్సుమంటోంది. దయచేసి ఇంకోసారి ఎప్పుడైనా రండి. కష్టపడి ఆసు కవిత్వం పొంగి పొంగి వస్తుంది. వస్తుందా? కాస్త దాచుకోండి. పోనీ ఈ మల్లెపూలు నా కానుగ్గా ఇవ్వండి. నీకు కాదు, నా మానతికి. నీకు కనకాంబరం చాలు. నా మానతికి జాగ్రత్తలు చూసుకోవాలి. వెళ్ళిరండి. జాగ్రత్త. నా మానతికి తలనొప్ప, నా మానతికి తలనొప్ప. అయ్యో, నాకొచ్చిందే తలనొప్పి. Dear friends, come on, అందరూ రండి. We will start a game now. ఈ టోపీలో 50 చీటీలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో చీటీ తీసి ఆ చీటీలో ఏం రాసుంటే అది చెయ్యాలి. ఓకే? మొట్టమొదట నేనే తీస్తాను. నా రాత ఎలా ఉందో నేనే చూసుకుంటాను. ఆడపిల్లల నడవాలి. మేడం, ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి. అమ్మో, నాకు డాన్స్ రాదే. కమాన్ మేడం. మీ కమాన్ మేరీ. మీకు నచ్చిన వాణ్ణి ఏది ఎలా ఇవ్వండి. మీకు నచ్చిన వాడిని ముద్దు పెట్టుకోవాలి. రండి. నౌ చూస్ యువర్ రోమియో. ఇప్పుడు మీరు తీయాలి. నేనా? అయ్యో, గాడిదరిపొస్తుందో కుక్కరిపొస్తుందో నక్కరిపొస్తుందో అని. ఏమిటి ఛాలెంజ్ చేసిన వాడితో ఫైట్ చేయాలా? నేనా? నాకు పాటలు పాడడం తప్ప ఫైట్ చేయడం రాదే. అయ్యో, నాతో ఎవరు ఛాలెంజ్ చేస్తారు? నా జేమ్స్ అర్థమైనా కురవాడి, నా మాట విను. I will challenge. అదంతా ఆటోమేటిక్ సిస్టమ్. ఈ ఫోటో నా పర్సులో ఎలా వచ్చిందిరా? అదే అమ్మాయి, నువ్వే పర్సులో పెట్టేసుకుని ఉంటావు. రై, మీరందరూ చూస్తుండగా డ్రైవర్ లో పెట్టా కదా. నేను చూస్తుండగా డ్రైవర్ లో పెట్టేశావు. మేము వెనక దగ్గర మళ్ళీ పర్సులు పెట్టుకుంటాం. ఇల్లు ఏమిటి తొక్కు చూస్తున్నావు? కావాలా? తీసుకో. అవి నాకెందుకు సార్? రండిరా. కుమార్, కుమార్, డేంజర్, డేంజర్, ప్రమాదం, డేంజర్. ఏమిట్రా? ఏమి ప్రమాదం? చిన్న అబద్ధం ఆడి పెద్ద ప్రమాదంలో పడ్డాను. నా ప్రేయసి మారుతి చేతులు చిక్కుపడిపోయానరా. అసలు విషయం చెప్పకుండా ఏమిట్రా కంగారు? నేను వెంటనే ఆసు కవిని అయిపోవాలి. ఎందుకంటే మారుతికి ఆసు కవిత్వం అంటే చాలా ఇష్టపట. ఆవిడికి గాడిదంటే ఇష్టం అనుకో, నువ్వు గాడిద అయిపోతావా? గాడిదనే కాదు, బూడిద అయిపోమన్నా అయిపోతాను. అయ్యో అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. రేయ్, అవి బూట్లు రా, కాళ్ళు కావు. ఇదిగో ఇక్కడ ఉన్నాలే, నీకు పుణ్యం ఉంటుంది. ఒక ఆసు కవిత్వం చెప్పరా. ఒరేయ్, ఆసు కవిత్వం అనేది ఒకరు చెబితే వచ్చేది కాదురా, అప్పటికప్పుడు చెప్పేదే ఆసు కవిత్వం. నీకెందుకు కంగారు? ఒక పాట చెప్పే, రాత్రికి రాత్రి బట్టి బట్టి రేపు భారతి బుద్ధుడు నిలబడి అప్పటికప్పుడు ఏదో కవిత్వం పొంగి వచ్చినట్టు నేను ఆసు కవిలా సరే, ఎవరి మీద పాట రాయాలి? మారుతి మీదే. మారుతి మీద?
మాలతి మీద కాదు, మాలతి గురించి కాగితం మీద. నీకెందుకు, ఇదిగో నువ్వే ప్రేమిస్తున్నావనుకుని మంచి పాట రాసే. సరే చెప్తాను, రాసుకో. నేను రాయాలా? నువ్వు మళ్ళీ దిద్దాలి. సరే. ఓహో ప్రియ బాలిక జీవన వనసారిక, ఆహా, కలలుగా వస్తావు, కవితలల్లిస్తావు, నా ఎడదని విడిదిగా చేసుకుంటావు, ఓహో, నా నిశీధులలోన వెన్నెలైపోతావు, మత్కవన గగనాన అవతారికవు, ఆ? అవతారికవు నీవు, ధ్రువతారకవు నీవు. ఆదరగొట్టేశావు గురు. అందమా కాదు, అది శృంగార గీతం. హాసమా కాదు, అది భువిలోన సురపారిజాతం. స్వాగతము నెచ్చరి నడిపించు కడదాక, కవినైన నా జన్మ కడతేరునందాక. ఓ అయ్యో, ఏ వర్మ, ఏమిటిది? మాలతి కవిత్వం ఉంటే ఇలా చేస్తుంది. నాన్న ఆ, ఆ, నిన్ను కాదు నన్ను. హాసు కవిత అయిపోయాను కదా. కుదిరిపోతుంది, కుదిరిపోతుంది. కుమార్, కుమార్, అయ్యో అయ్యో, వచ్చేసింది, వచ్చేసింది. ఎవర్రా? మాలతి, ఆ, మాధవి, మేరీ. వస్తుందని నాకు తెలుసు. నీకంటే ముందే నాకు తెలుసు. నీ అడ్రస్ ఎప్పుడు తీసుకుందో అప్పుడే తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, కమింగ్. ఏమిటి అలా చూస్తున్నారు? ఆశ్చర్యంగా ఉందా? అదంతా ఆటోమేటిక్ సిస్టమ్. అంటే అంటే మీలాంటి అందమైన అమ్మాయిలు వస్తే దాని అంతటా అదే. కమింగ్, రండి, కూర్చోండి. హా, నిన్న మీరు డబ్బు పోయిందన్నారు, అది పోలేదు, ఆ పల కిందే పడింది. ఐ సీ. ఐ ఆల్సో సీ. ఏమిటి? అదే అదే అదే, ఆ బేరరు ఆ డబ్బు తర్వాత తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదిగో తీసుకో. మెనీ మెనీ థ్యాంక్స్. అదేమిటి? మీ డబ్బు హోటల్లో బిల్ పే చేశారు కదా. అది మీరు పే చేస్తున్నారా? ఎస్, తీసుకోండి. నో థ్యాంక్స్. మీరు తప్పకుండా తీసుకోవాలి. తప్పకుండా తీసుకోవాలా? మ్మ్. చూడండి, మ్మ్. నేనంటే ఇష్టం లేకపోతే అది నాకు చేయి. నిజంగా ఇష్టం ఉందనుకోండి, పర్సులో పెట్టేయండి. అయితే నేను ఇవ్వలేను. ఏమిటి, కాఫీ కావాలా? నో థ్యాంక్స్. పోనీ యాపిల్ తీసుకుంటారా? ఏమిటివి? అవి యాపిల్ నైఫ్. అది కాదు, ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పారుగా ఆటోమేటిక్ సిస్టమ్ అని. అవును, మీరు ఎన్నాళ్ళుంటారు? నేనా 1 or 2 days, అంతేనా? 2 or 3 days, అంతేనా? 4 or 5 days, పోనీ 10 days, 50 days, 20 days, 30 days, 40 days, 50 days. ఇంతెందుకు, నా పని అయ్యేవారు. ఏ పని? వచ్చిన పని. ఏమిటది? ఏమిటంటే, మేరీ, మీకు విషయం చెప్పనా? హాయ్ మేరీ. హలో హలో, ఎక్కడున్నావా? నీ కోసం ఊరంతా వెతుకొస్తున్నావు. ఓహో, బాయ్. 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 ఏమిటి, ఏమైంది? ఎవరో ముట్టికే ముట్టారు. అది ఇక్కడంతా ఆటోమేటిక్ సిస్టమ్ లండి. డోంట్ వరీ, డోంట్ వరీ. పదవి. బాయ్. డోంట్ వరీ, డోంట్ వరీ, ఆటోమేటిక్. ఓకే ఓకే. కర్మ. రమా, రమా, రమా. ఏమే, నేను ఇక్కడ అరుస్తున్నాను కదా, సమాధానం చెప్పే. నేను చదువుకోడలా? ఏమిటా తొందర? లోపలికి వెళ్ళి చూడొచ్చుగా. ఎట్ట పుట్టేవే నా కడుపునా? ఏమో అబ్బబ్బబ్బా, ఎందుకు అలా అరుస్తారు? ఏం కొంపలు ములికాయి? శ్రద్ధగా విను, ముఖ్యమైన విషయం చెప్పాలి. అయితే ఎవరూ లేరే, గాలి ఉంటుంది. సరే, మన కుమార్ గురించి నీకు రహస్యం చెప్పాలి. ఏమిటది? మన కుమారు ఆ సరస్వతి చెట్టా పట్టాలేసుకురావటం నా కళ్ళారా చూశాను. చూడు, వాళ్ళ భరతం పడతాను. చాలండి, పెద్ద పట్టారు గాని. ఏ అంత చేతకంది అర్థమనుకున్నావా? ఏమిటండి ఇది? ఇందాకటి గాలే, భయపడతానందు పెద్దానికి.
ఏమర్మా ఏమిటి విశేషం? విశేషం లేదు, కొంప మురిగింది. ఏం మునిగింది? నిన్ను మేరుని అనుమానించి మీ బావ నీ భర్త పడతానని శపథం చేశాడు. నా భరతం పడతాను. అవుతురా ఏంటి? బావ భరతం పట్టే ఛాన్స్ దొరికింది కదా అని. అయితే వాయిచేస్తా. ఉండండి, వదలండి, వదలమంటుంటే మీకే చెప్పేది. అయ్యో కనిపెట్టేశా. ఏం కనిపెట్టేశావు? మీరు చేసుకుంటున్న రొమాన్స్, మీరు ఆడుతున్న నాటకమును. ఓ సన్నాసి బావా, ఇది నాటక రొమాన్స్ కాదు, రియల్ రొమాన్స్. నాకు యామినిషియా లేదు, పిచ్చి లేదు. నా పేరు పీటర్ కాదు, నేను పేట్స్బర్గ్ నుంచి రాలేదు. నా పేరు కుమార్, నా ప్యారి మేరీ. అయితే మామయ్యతో చెప్పొస్తా. రా, ఈ జడ్జితో చెప్పు. అలాగే ఇక మాట బావా తల్లి. అలాగే. మామయ్య మామయ్య, ఏమిటైనా హడావుడి? ఇంతకీ నీ కేసేమైంది? జడ్జిమెంట్ ఏమైనా అడ్డం జరిగిందా? ఎత్ర జడ్జిమెంట్ తత్ర వచ్చేవార. అది అలా ఉంచు మామయ్య. మన కుమార్కి జబ్బు లేదు, పిచ్చి లేదు, అంత నాటకం అబద్ధం. అంటే మన కుమారే చెప్పాడు. అమ్మాయి నర్సు సరస్వతి కాదు, మేరీ. మన కుమార్ ప్రేమించింది ఆ అమ్మాయినే. మనందరికి టోపీ వేసి అప్స్టైర్స్ లో అప్పర రొమాన్స్ చేస్తున్నారు. నీకు ఇప్పుడు మళ్ళీ లేదు కదా? మళ్ళీ ఏదైనా మొహలేదు. అయితే రా చూపిస్తాను. చూడండి మిస్టర్ పీటర్, మీరు సంగీతం బాగా పాడతారు. యు ఆర్ అ గ్రేట్ సింగర్. నాకు సంగీతం వచ్చా? నాకు గుర్తులేదే. నాకు రాదు. వచ్చు. మీరు నా మాట వినండి. మీరు బాగా పాడతారు, పెద్ద పెద్ద కచేరీలు కూడా చేశారు. నేను కచేరీలు చేశానా? నాకేం తెలియదే. ప్లీజ్, నేను అబద్ధం ఆడతానా? మీరంటే నాకెంత ఇష్టమో. ఒక్క పాట పాడండి. ఏరా, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఆ అమ్మాయి అంత చక్కగా సున్నితంగా అబ్బాయి మానసిక పరివర్తన కోసం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఏవో శృంగారపు చేష్టలు చేస్తున్నారు, నాతో అబద్ధం చెప్తావా? చిచ్చి, నడవై, పద అసలుకి. సరే, ఇప్పుడు పాడమంటావా? ప్లీజ్. ఓకే, పాడతా. ఇదిగో, నేను పాడితే నువ్వు కూడా పాడు. ఇది ట్రీట్మెంట్. ఏయ్ రాణి, ఎప్పుడు వచ్చావు? ఇదేనా రావటం? అరే ఏమిటలా ఎగుతావు? ఉండు, నువ్వేనా ఇంకేమన్నా వచ్చారా? మా అమ్మ కూడా వచ్చింది. అమ్మ, అక్కయ్య కూడా వచ్చిందా? కాస్త ఫ్యాన్ అయ్యి. ఫ్యాన్ చాలదు, ఏకంగా రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకో. ఏ ఎందుకని? మా నాన్న కూడా వచ్చారు. అమ్మ బాబోయ్, చచ్చాం. వస్తా. తమ్ముడు, అక్క, అబ్బా వచ్చేసావా? నువ్వు ఎప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అక్క, నేను 100 మైళ్ళ దూరం నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. బాగా అలసిపోయాను. కాస్త రెస్ట్ తీసుకో. అలాగే, నువ్వు కూర్చో. కూర్చో చెప్తాను. ఉండు, నేను త్వరగా వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఉండు. హలో బావా, వెల్కమ్ వెల్కమ్. ఏం బావా, కులాసానా? కులాసాయి గాని నువ్వు అర్జెంట్ గా నాకు చిన్న సన్మానం ఏర్పాటు చేయించాలి. సన్మానమా? శాలువాలు, సన్మాన పత్రాలు వద్దు. క్యాష్ 116. ఏమిటి గుసగుసలు? సన్మానమా? అబ్బే చిచి, మా ఊళ్ళో లలిత కళా సమితిని ఒకటి ఉంది. వాళ్ళని పాట కచేరీ పెట్టించమని నా ప్రాణాలు తోడేస్తున్నా. మీ పాట కచేరీ మీరును. ఆయన వాగుడికేం గాని నువ్వు కాఫీ తీసుకో తమ్ముడు. నువ్వు తాగాకే వాగుతాం. మా అమ్మాయి ఉంది చూస్, నువ్వు తాగు తమ్ముడు. అబ్బబ్బా, ఇంట్లో అడుగు పెట్టాడో లేదో వాడిని కాస్త ఊపిరి పిలుచుకోనివ్వండి. నువ్వు వెళ్ళి స్నానం చేసి రానాయన, భోంచేద్దు గాని. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. వస్తా. నేను స్నానానికి బాత్రూమ్కి వెళ్తున్నాను. అంతా చెడగొట్టి పెట్టారు. ఇదిగోండి, ఇది కూడా మీరే తీసుకురండి. ఏమిటో నా బతికిలా అయిపోయింది. కూల్ డ్రింక్స్. రెండు అవునయ్యా, ఇద్దరికి 2. నీకెందుకు? నువ్వు 2 పడరా.
ఇక్కడ కాదు, ఇక్కడ. ఎందుకు అలా చూస్తావు తెల్లముఖం వేసుకుని? నువ్వు వెళ్ళు. మేరీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు కదా, మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి? ఇంకా డిసైడ్ చేయలేదు. ఇంకేముంది, నెక్స్ట్ పెళ్ళే. పెళ్ళా? ప్రేమించాలి, తర్వాత కదే పెళ్ళి. ఏయ్, ప్రేమ లేదు గేమా లేదు నోర్మి. ఏయ్, చూడవే పెళ్ళని కదేనా. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. అవును. అరే, నా పర్సులో డబ్బు ఏమైంది? ఏమైంది? డబ్బు కనిపించడం లేదా? మనీ తెచ్చావా మర్చిపోయావా? నన్ను తెచ్చానే, సరిగ్గా చూడవే. హాయ్, వాట్స్ ది మ్యాటర్? ఏమైంది? మేరీ పర్సులో డబ్బు కనిపించడం లేదండి. అయ్యో, ఏమండి వాళ్ళు కొట్టేయలేదు కదా? అయ్యో, మాకేం తెలియదండి. చూడండి, ఇక్కడ మనకు కనిపించిన దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐల్ పే ది బిల్. నో థ్యాంక్స్. పర్వాలేదండి, మళ్ళా మనకేంటి, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ నో మచ్. మెన్షన్. హే, హ్యావ్ ది బ్యాలెన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. Bye bye. ఏమండి, ఏమండి? సారీ టు ట్రబుల్ యూ. నో ట్రబుల్, ఇట్స్ ప్లెజర్. మీ డబ్బు మీకు రిటర్న్ చేయాలి కదా? రిటర్న్ చేస్తారా? ఎస్. మీ అడ్రస్? రూమ్ నంబర్ 125, హోటల్ రొమాంటిక్. రొమాంటిక్. యా, రొమాంటిక్. సీ బాయ్. అమ్మయ్యా, ఎవరో ఆపద్బంధంలో ఉన్నాడే. అవునే, సమయానికి వచ్చి కాపాడారు. రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. నా ఆటో ఎక్కుతురా, దాన్ని పలస రేటుతో తయారు చేశారురా. మీ బాడీల్ని షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్లోనే తీసుకెళ్లాలిరా, ఆటోలు చాలవురా. అమ్మో, నెమ్మది జాగ్రత్త. కాబర పడొచ్చు, నెమ్మది కలట్టు జాగ్రత్త. నానా నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు, వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తావు, ఏం కాబర పడదు. తెలుగు గాలి తాగాలి, తాగి తెగ తూగాలి. తోటమాలి కపాలి అనాలి, తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ పాడండిరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్